దేశంలో నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ తో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతోంది. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ లో భారీ వర్షం కురుస్తుంది. రానున్న రోజుల్లో నార్త్ వెస్ట్ భారత్ తో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, కొంకన్, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, గుజరాత్లలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రానున్న రోజుల్లో నార్త్ వెస్ట్ భారత్ తో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, కొంకణ్, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఐఎండీ. అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్లకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇటు మహారాష్ట్రలోనూ జోరు వానలు పడుతున్నాయి. ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా రాయ్గఢ్, రత్నగిరి, సింధుర్గ్లకు ఆరెంజ్ అలర్ట్ నడుస్తోంది. గుజరాత్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. అహ్మదాబాద్, పాటన్, మెహ్సానా, గాంధీనగర్, ఆరావళి, దాహోద్, మహిసాగర్, నర్మదా, సూరత్, డాంగ్, తాపీ, నవశ్రీ, వల్సాద్, డామన్ డయ్యూ ప్రాంతాల్లో వానల ఎఫెక్ట్ ఉంది. గుజరాత్ లోని భారీ వర్షాలతో డాంగ్ జిల్లాలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంబికా నదిపై ఉన్న గిరా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వాటర్ ఫాల్ ని చూసేందుకు వానర్ చంద్ గ్రామానికి జనం తరలి వస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పిపల్కోటిలోని భనేర్పాని సమీపంలో కొండ చర్యలు విరిగిపడడంతో బద్రీనాథ్ రహదారి పూర్తిగా మూసుకుపోయింది. కొండపై నుంచి రాళ్లు నిరంతరం పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. చమేలి పోలీసులు చార్ధామ్ పోలీస్ కంట్రోల్ రూమ్ రోడ్డు పనులు క్లియరెన్స్ చేస్తున్నారు. అటు యమునోత్రి రూట్ లోనూ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 2 గాయపడ్డారు. అస్సాంలో వర్షం పడింది. గౌహతిలో ఇవాల్టి నుంచి ఈ నెల 29 వరకు ప్రతిరోజు వాన కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. రాబోయే 4 రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.